రండి, మనం ఇప్పుడు మేడమెట్ల మించి పైకి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. రండి. చూస్తున్నారుగా, వెరైటీగా కలర్స్ వేసి దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. మనం ఇప్పుడు మెయిన్ హాల్లోకి ఎంటర్ అవుతున్నాం. చూసారు కదా, కబోర్డ్ ఎంత నీట్గా వెరైటీగా చేయడం జరిగిందో. అలాగే ఇందులో చమక్ ఏంటంటే 3 వైపులు ఒక రంగు, 4వ వైపు ఇలా డిజైన్ డార్క్ కలర్ వైట్ తోటి వెరైటీగా జైలుగోళలాగా అందంగా డిజైన్ చేయడం జరిగింది. చూసారు కదా, ఇది సెకండ్ బెడ్రూమ్, అంటే చైల్డ్ బెడ్రూమ్ అన్నమాట. ఇది చూసారు కదా, ఇక్కడ కన్స్ట్రక్షన్ పూర్తిగా ఇది కలర్ కబోర్డ్స్. మీరు మనం పైన సామాన్లు పెట్టుకోవడానికి అది కూడా కట్టించడం జరిగింది. నెక్స్ట్ మనం వంటింట్లోకి వెళ్దామండి. సరే, వెరైటీగా గుమ్మం పెట్టడం జరిగింది. ఇది వంటిల్లు అండి. చూసారా, ఇది దేవుడి గది చిన్నగా వచ్చింది. చూసారు కదా ఎంత నీట్గా ఉందో. కబోర్డ్స్, అలాగే పైన సామాన్లు వేసుకుంటూ ఇవ్వడానికి కూడా అరేంజ్మెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం మెయిన్ బెడ్రూమ్లోకి వెళుతున్నాం. చూసారా, ఇది కబోర్డ్స్. మెయిన్ బెడ్రూమ్లో మనం పెట్టిన కబోర్డ్స్. ఇది 3 గోడలు ఒకే రకం రంగులో ఉంటాయి, కమలాంబరం. ఇదిగో సరే, 4వ గోడ ఈ డిజైన్ పెట్టి వెరైటీగా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇది చూసారా, ఇది బాత్రూమ్. చూసారా, బాత్రూమ్ అన్ని ఫెసిలిటీస్ తోటి నీట్గా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ షవర్ కూడా నీట్గా ఉంది. చూసారా, ఇదండి కన్స్ట్రక్షన్. ఇది కాకుండాను మీకు అవుట్ సైడ్ ఒక లెట్రిన్ బాత్రూమ్లు కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇక చూడండి, ఇది ఉంది లెట్రిన్ బాత్రూమ్. అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి దీనికి కూడా. వాటర్ ట్యాప్స్, ఇక మీకు కావాల్సి ఉంటే ఎలక్ట్రిక్ హీటర్ కూడా పెట్టుకోవచ్చు. పైన అరేంజ్మెంట్స్ అన్నీ ఉన్నాయి. సో ఇది ఇక్కడ సింక్ వచ్చింది, ఇక్కడే పెట్టుకోవచ్చు. వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు, ట్యాప్. అలాగే వాషింగ్ మిషన్ వేరే రకంగా పెట్టుకోవడం కూడా యువతల వైపు ఒకటి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. వాషింగ్ మిషన్ కావాలంటే ఇక్కడ కూడా అరేంజ్ చేసుకోవచ్చు. ఇది అవుట్ సైడ్ వ్యూ అనమాట. ఇది అంతా అవుట్ సైడ్ వ్యూ. ఇది కూడా ఈ గోడ అంతా ఇదే కన్స్ట్రక్షన్స్లో ఉంటుంది. ఇంకా కిటికీలు పెట్టాలి. ఆ డోర్స్ వచ్చినాయి, బిగిస్తారు ఇవాళ. ఇక్కడ గ్లాస్ అరేంజ్మెంట్ చేయడం జరిగింది. ఎంట్రన్స్ ఇలా వస్తుంది, ఇంటికి ఎంట్రన్స్. లోనికి కింద గ్రౌండ్ ఫ్లోర్ నుంచి లోనికి పై మేడమెట్లు ఎంట్రన్స్ ఉంటుంది. ఓకేనా, పక్కన ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. మరి ఇవన్నీ చూశారు కదా, మీకు ఏమనిపిస్తుంది? తప్పకుండా మీరు ఈ యొక్క కన్స్ట్రక్షన్ ప్రిఫర్ చేయండి. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆనందాన్ని పొంది. ముఖ్యంగా చెప్పాలంటే ఖర్చుతో పాటు ఐటమ్స్ కూడా టైము చాలా తక్కువ టైంలో మీరు ఈ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి మరి ఇన్ టైంలో సమయం కొట్ట ఎన్ని టైంలో కూడా మనం కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఇది కాకుండా గోడలు కూడా చాలా దృఢంగా ఉంటాయండి.
కాబట్టి ఇవన్నీ ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా మనం ఇది ప్రిఫర్ చేద్దాం. ఈ కన్స్ట్రక్షన్ ఎవరో జీవీఆర్ కన్స్ట్రక్షన్స్ కాకినాడ. అలాగే బ్రిక్స్ కంపెనీ పేరు కూడా చెప్పాను కదా, అది ఎం శ్రీనివాస్ గారు నెంబర్ కూడా ఇచ్చాను. అక్కడ మీరు డెఫినెట్గా వారితో కాంటాక్ట్ చేయండి. ఇంటర్లాక్ బ్రిక్స్ తప్పకుండా చూడండి, అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్ ఎలా కనిపిస్తుంది. ఇది ఒక పోర్షన్. ఇదే రకంగా రెండో పోర్షన్ కూడా, ఇది రెండో పోర్షన్లో బిట్ అనమాట. ఇది సేమ్ అదే డిజైన్లో ఇక్కడ కూడా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ అండ్ ఆల్.